హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగున్నారా? ఈరోజు చికెన్ దోసకాయ చేయబోతున్నాను. చికెన్ దోసకాయ అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంతగానో చేసుకుంటారని ఆశపడుతున్నానండి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి, మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే నాకు సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నేను బాక్స్ కొన్నాను, ఎందుకంటే ఇలాగా అన్నీ వేసుకోవడానికి. చూడండి, అన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి అన్నీ కూడాను చక్కగా. ఇది బాగుంది, ఇది మోడల్గా ఉందనేసి నేను తీసుకున్నాను అన్నీ. ఎందుకంటే మనం వెతుకు అక్కర్లేదు. ఒక 4 లవంగ మొగ్గలు, ఒక చిన్నది స్టార్ పువ్వు, చెక్క, 2 యాలకులు. ఇది ఒకటి సరిపోతుంది, ఒకటి వేసుకోండి. ఇది బాగుందనేసి నేను ఇలాగా తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. చక్కగా ఈజీగా ఉంది కదండి ఇది పెట్టుకోవడానికి కూడాను. ఆకులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము ఒకసారి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకుందాము. ఇది వేపుకోవడం, ఇది ఏగడం లేట్ అవుతుంది కాబట్టి మీరైనా కూడా కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఏగడం కూడా తర్వాత తొందరగా ఏగుతుంది. ఒక స్పూను సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు పసుపు వేసుకుంటే మనం తర్వాత వేసుకోక్కర్లేదు. అది వేగుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు వేగితే బాగుంటుంది. అది వేగేటప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇదే ఆయిల్లో వేగుతూ ఉండాలి. అది ఒక 5 మినిట్స్ అది వేగాలండి. ఒక చిన్నది 1/2 కేజీ దోసకాయ, ఒక దోసకాయ వేసుకుని సరిపోతే. ఒక టమాటా, ఒక దోసకాయ వేసేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు ఇంకేమి వేసుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది. దోసకాయ చికెన్ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను ఎంతో ఆశపడుతూ, మీరు ట్రై చేయాలి, వండాలి, మీరు తిని చూడాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు దోసకాయ పచ్చి వాసన పోవాలి, ఎందుకంటే మనం అన్నీ ఇందులో వేసుకున్నాం కాబట్టి మసాలాలు మంచి టేస్ట్, మంచి వాసన వస్తుంది. ఇది ఒకసారి తిప్పుకుందాము. చక్కగా మగ్గిపోయాయండి దోసకాయ ముక్కలు, టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు, మసాలా పౌడరు ఒక 1/2 స్పూన్ చాలు. అది కారము మీరు తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు ఏమి ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే చాలా స్పైసీగా ఘాటుగా ఉంటుంది. అంత అవసరం లేదు, మీరు చాలా తక్కువ వేసుకోవచ్చు. కావాలంటే నువ్వులు పౌడర్ కూడా వేసుకోవచ్చు, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నేను చికెన్ 1/2 కేజీ చికెన్ వేసేస్తున్నాను. చికెన్కి ఇదంతా కూడా ఇలా పట్టేస్తుంది. మంచి వాసన, అబ్బా సూపర్ ఉందండి. మనం ఇంకా మరాఠీ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని అది సరిపోతుంది. ఇంకెక్కువ మనం వేసుకోవసరం లేదు.
చాలు, అంతవరకు సరిపోద్దండి. ఎందుకంటే మనం దోసకాయ వేసాం కాబట్టి ఆ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఒక 5 minutes మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా ఆయిల్ ఎలాగా తేలుతుందో, ఎంత బాగా మగ్గిపోతుందో, చాలా బాగుందండి. మంచి వాసన వస్తుంది. అసలు చికెన్ ఎప్పుడైనా ఇలానే ఉడకాలి. దోసకాయ ముక్కలు, చికెను చూడండి ఎంత బాగా మంచి కలర్గా, చాలా బాగా టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అసలుకు ముక్క కూడా చాలా బాగా ఉడుకుద్ది. పులుపు కదా దోసకాయ, ఉడకదో అనుకోవద్దు మీరు. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికింది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా మా వీడియో. ఎలా ఉన్నారు, బాగున్నారా? మా వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొక రోజు మీ ముందు ఉంటానండి. టాటా, బాయ్.